ఇక్కడ చూద్దాం. మా మా పండుకి అవార్డు వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు చూస్తున్నారు కదా, అవార్డు వచ్చింది. దేని నుంచి వచ్చింది బేటా? ఏం చేసి వచ్చింది అవార్డు? ఫ్రాక్ కప్పలాగా ఎగిరింది, అవార్డు వచ్చింది. మరి నువ్వెప్పుడు ఎగురుతావు బేటా? ఆమెకు చదువులో వచ్చింది ర్యాంకు, ఈమెకు కప్పగా రన్నింగ్లో, అదేంది రన్నింగ్ ఏమంటారు, గేమ్లో వచ్చింది ఈమెకి. అయినా ఎట్లా వచ్చి గెలుచుడైతే వచ్చింది కదా. మరి పార్టీ లేదా పుష్ప? వావ్, ఒకసారి తీసుకొని ఇస్తా. హ్యాపీ రిపబ్లిక్ నాయన, బాగుంది. హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంకా పండు, ఇంకేం విశేషాలు? టీచర్ ఆట ఆడుదామా? స్కిట్ ఏమని చేద్దామా? తినరా మీరు మరి? సరే. మా వరలక్ష్మి ఏమో చేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు. వావ్ వావ్, సో బ్యూటిఫుల్, సో ఎలికేట్, లుక్ ఇన్. వావ్ వావ్ వావ్. వరలక్ష్మి ఏంది ఈరోజు స్పెషల్? పూరి, చిక్కుడుకాయ, ఆలుగడ్డ, రైస్. మై గాడ్, ఈజ్ హీటింగ్, వేడి. ఈజ్ కర్రీ వేడి. చూడు, దోశ పూరి చేసింది. ఎందుకు మమ్మీ ఈరోజు ఈ థాట్ వచ్చింది పూరి చేయాలని? వరలక్ష్మి నాకు ఇంత మోసం చేసేదని నేను అనుకోలే ఫ్రెండ్స్. ప్లాన్ వేసుకొని చేసింది, ఇద్దరం తిందామని. అరే అన్న పిలిచిండు. ఓ వీడియో ఖచ్చితంగా చేయాలి ఈయనతో. ఫ్రెండ్స్, మా ఇంట్లో ఖచ్చితంగా ఈ శనివారం నేను ఈయనకి తులసి మాలతోని, మా వైఫ్కి ఒక 10 రూపీస్కి తులసి వచ్చింది. దాని మాల చేసి ఆయనకు అలంకరణ చేస్తే చాలా అంటే చాలా వరకు లైఫ్ అనేది ఇంకా గ్రోత్ అవుతుంది అనే ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే, ఏదో కోరుకొని అయ్యా నువ్వు ఇది చేస్తేనే ఇస్తా అనే దానికన్నా ఇలా అలంకరణ చేసి, అయ్యా నీ దయ, అయ్యా నీ దయ ఉంటే వస్తుంది, లేకుంటే లేదు అనే ఉద్దేశంతోనే నేనున్నా. ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయనకి ఇలా అలంకరణ చేస్తే ఏదైనా కానీ, ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. శివయ్య నీ పూజలు చెయ్యి, కానీ ఏం చేస్తాడు? చూస్తాడు, అన్ని విధాలుగా చూసిన తర్వాతనే ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఏడుకొండల స్వామి మాత్రం అలా కాదు. ఆయన దగ్గర దేహి తప్పైంది అని ఒప్పుకుంటే కథం, ఇంకా ఆయన ఆటోమేటిక్కి అనుగ్రహిస్తాడు అంతే. ఆయన ఏడుకొండల స్వామి, ఆయనకి మించిన దేవుడు ఈ లోకంలో ఇంకా లేడు అనే ముద్ర మాత్రం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మనం బాధలో ఆపదలో ఉన్నప్పుడు ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అని ఆయనను తలుచుకున్నప్పుడల్లా ఆయన మన దగ్గరే ఉంటాడని నా ఒక చిన్న ఉద్దేశం భయ్య, ఇంకేం లేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈ సంవత్సరం నుంచి ఖచ్చితంగా ప్రతి శనివారం అయితే ఆయన కోసం ఉండిపోదామని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా స్టార్ట్ చేసినాను. సో ఇది నాకు 3వ వారం ఉండొచ్చు, 4వ వారము. నేను ఇప్పటికీ ఒకటే అనుకుంటున్నాను, ఆయన కోసం ఒక్కరోజైనా ఏం తినకోకుండా ఓన్లీ పండ్లు పలహారాలు ఇవి తినే ఉందామని డిసైడ్ అయినాను ఫ్రెండ్స్. ఫాస్టింగ్ అనేది
ఏదో ఎవరి కోసమో ఉండే బదులు ఎవరెవరి కోసం ఉండే బదులు ఒక ఏడుకొండల స్వామి కోసం నేనున్నట్టు మిగతా వాళ్ళు ఉండండి, ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారని ఇంకో సందేశం చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వరలక్ష్మి, ఇక నాకు ఫోన్ వచ్చింది, మరి నేను వెళ్ళాలా? అది అయితే ఈరోజు మొత్తానికి అయితే పొయ్యి వచ్చిన. ఇంకోటి విషయం మర్చిపోయినా, అయ్యో ఇగో పువ్వు ఇక్కడ శివయ్యది ఇది. ఈ గరిక ఆడ నుంచి తెచ్చుకున్నా నేను. గరికాయ ఈ శివయ్య దగ్గర నుంచి జామకాయ తెచ్చుకున్నా. ఇదే తింటా నేను లంచ్ టైంలో ఇదే నాకు పలహారం. గరిక చూడండి, ఇప్పుడు మనము చేసే కొన్ని మిస్టేక్ల వల్ల మీకు రీజనబుల్గా చెప్తున్నాను. చాలామంది గరిక ఇలా పెడతలేరండి, గరిక వేరే విధంగా పెడతారు. అంటే గడ్డిని తీసుకొని పోయి ఆయనకి ఇట్లా పెట్టేస్తారు. కానీ గరిక ఈ విధంగా ఉంటుంది, మర్చిపోకండి. గరిక ఇష్టము గణేష్ మహారాజ్కి. సో ఆయనకి ఈ విధంగా గరిక చూస్తుర్రు కదా, క్లారిటీగా చూడండి, గరిక చూస్తుర్రు. ఇది గరిక. కానీ చాలామంది గడ్డి పెట్టి ఆయనని ఏ విధంగా అంటే ఆ విధంగా. సో గడ్డి పెట్టినా గరిక పెట్టినా ఒకటే కదా అని అనుకోకు. గరిక వేరు, గడ్డి వేరు. ఓకేనా? దీంతో రేపు నేను మార్నింగ్ వేడి నీళ్ళలో హీట్ చేసి ఈ నీళ్ళతో తాగుతా. ఈ గరిక పడేయకు. ఓకేనా? ఇక చూడండి, మొత్తం ఆయనకి అలంకరణ కంప్లీట్ అయింది. ఇంకొద్దిగా ఇది పక్కన పెట్టుకుంటే అయిపోతుంది. ఇగో ఇక్కడ పెట్టుకుంటే అయిపోతుంది. ఎందుకో నాకు ఈరోజు ఏమనిపించిందంటే గరిక నా దగ్గర ఉంటే బాగుండని ఆడున్న గరిక అంతా తీసుకొని నా జోబులో పెట్టుకొని వచ్చిన. ఇంకో విషయం ఏంటంటే, నేను ఈరోజు చాలా వరకు ఎక్కువగా బాధపడ్డాను. ఎందుకు కారణం ఏంటి అంటే, నాకు ఇంకా అర్థమైతలేదు. నాకు ఈ 1 వీక్ మొత్తము చాలా డల్ ఉన్నబ్బా. మీరు ఏమైనా అనుకోండి, చాలా డల్. ఏంది మాట్లాడుతున్నావు డల్ అంటే, నేను ఎప్పుడైనా యోగా చేస్తే మాత్రం చాలా యాక్టివ్గా ఉండేవాడిని. కానీ ఈ వీక్ అంతా డల్ ఉన్నానంటే నాకు చాలా అర్థమవుతలేదు. ఆ ఒక్క రీజన్ వల్ల. ఓకే ఫ్రెండ్స్, ఇక టైం అవుతుంది, వెళ్ళాలి. ఓకేనా? బాయ్. హాయ్ టు ఆల్ అందరికీ. ఈరోజైతే సాటర్డే కదా, సాయంత్రం ప్రసాదము ఏం చేయాలని ఆలోచిస్తుంటే మొన్న కొట్టిన కొబ్బరికాయ అయితే ఉండే ఇంట్లో. ఇక బావ అయితే కొబ్బరి ఉంది కదా, ఏదన్నా వెరైటీగా చేయన్నాడు. వెరైటీగా అంటే కొబ్బరితో అన్నం చేయవచ్చు, కొబ్బరి లడ్డు చేయవచ్చు అని నాకైతే ఈ రెండే తెలుసు. ఇంకేం చేస్తారో తెలియదు. అయితే సరే లడ్డు అయితే ట్రై చేద్దాం. ఎప్పుడు బాగానే చేసి మనం తింటే ఎట్లా, మనం కూడా అప్పుడప్పుడు చేసి పెట్టాలి కదా ఒక్కొక్కసారి అని పచ్చి కొబ్బరి కట్ చేసి మిక్సీలో అయితే చూపిస్తున్నా కదా, అట్లా గ్రైండ్ అయితే చేసుకున్నా. అసలు నేను చేస్తానా, అసలు నా మీద నాకే నమ్మకం లేదు. చూడండి, అగో అట్లా పొడి పొడిగా ఎక్కువ కాకపోవద్దు. అట్లా పచ్చి కొబ్బరి పెట్టినాక నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్, కాజు, బాదాం, కిస్మిస్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేపరాదే అట్లా కాదు. అయితే ఈరోజు అయితే ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. నేను లక్ష్మక్క చందన అయితే చందన పైన జోకులు వేసుకుంటూ అయితే అలా ఫుల్ నవ్వుకున్నాము.
లడ్డు చేసేటప్పుడు వస్తా అని అన్నది కానీ పాపం అదైతే పడుకుంది. సాయంత్రం అయితే దాన్ని అయితే 3 days నుంచి ఒక ఆట ఆడుకుంటున్నాను నేనైతే. ఇక చెప్పిన కదా, అగో చూస్తున్నారు కదా, బెల్లం తీగ పాగ ఒక్కమంటారు కదా, అది అట్లా వచ్చినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంటుంది కదా, వాటిలో కొంచెం కొంచెం వేస్తూ అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకొని ఇలాచీ వేయాలి. ఇలాచీ వేసి తిప్పుతూ ఉండాలి. ఇక అయితే బావ అయితే మార్నింగ్ అయితే కొబ్బరి రైస్ అయితే చెయ్యని అన్నాడు, కానీ నేనైతే ఈ కొబ్బరి లడ్డు చేస్తున్నా. అబ్బా నిజంగా బావ చేస్తే అయితే ఫట్టు ఫట్టు అని చేస్తాడు. నేనైతే ఎంత ఆలోచించినారా బాబు. నిజంగా ఒక దిక్కు వీడియో తీసుకుంటూ వంట చేసే వాళ్ళు ఎట్లా చేస్తారేమో వీడియోలో. కొంతమంది అంటారు మీ వీడియో అట్లా రాలేదు, ఇట్లా రాలేదు, అట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది అని అంటారు. కానీ నేనైతే ఇవాళ నిజంగా కెమెరా పట్టుకొని వీడియో తీస్తూ వంట చేయాలంటే చెప్పినంత ఈజీ అయితే కాదు. ఇది 100% అని నాకు ఇవ్వాలే అర్థమైంది. నేను బాగానే అంటుండే ఎప్పుడు, ఏం వీడియో తీస్తావయ్యా నువ్వు, ఒకటి వస్తే ఒకటి రాదు అని అంటుండే. కానీ ఇవాళైతే నేను వీడియో తీసుకుంటూ వంట అయితే చేసినాను కదా ప్రసాదము. అమ్మ చాలా హార్డ్ వర్క్ నిజంగా. అందరికీ హ్యాండ్స్ ఆఫ్ యూట్యూబర్లకి. నేనైతే అవి చూస్తున్నారు కదా అలా. ఫైనల్గా అయితే లడ్డు అయితే రెడీ అయిపోయింది. అబ్బా లూజ్ అయింది తెలుసా, బెల్లం ఎక్కువ అయింది. ఏం చేయాలరా బాబు, కొబ్బరి చూస్తేనేమో కొబ్బరి తక్కువ ఉంది. ఒక ఐడియా వచ్చింది, అరే బెల్లంలో నువ్వులు వేస్తే బెల్లం నువ్వుల లడ్డు అవుతుంది కదా, కొబ్బరి నువ్వుల లడ్డు అవుతుంది కదా అనేసి తొందరగా అబ్బా అయిపోయింది, నా పని అయిపోయింది. అలా వస్తాడు ఏం చేయమంటే ఏం చేసినావు అని మొత్తుకుంటాడు అనేసి అయితే నువ్వులు తీసినాను. నేను అది వీడియో తీద్దామని టెన్షన్లో అది కూడా మర్చిపోయినాను. నువ్వులు యాడ్ చేసిన, కొంచెం నువ్వులు యాడ్ చేసినాక కొంచెం ఇట్లా పొడి లడ్డూలు ఇట్లా చేయడానికైతే లాస్ట్కి వచ్చింది. చూస్తున్నారుగా నా తిప్పలు. కానీ బావ అయితే అబ్బా ఎంత మంచిగా చేస్తాడు, నువ్వుల లడ్డు, పల్లీ లడ్డు మంచిగా చేస్తాడు. కానీ నేను కొబ్బరి లడ్డు ఒకరోజు చేసే నా తంటాలు పడ్డాను నిజంగా. అమ్మా తెలుసా, ఒక దిక్కు ఇట్లా ఆయిల్ చేయికి పెట్టుకొని అట్లా లడ్డూలు చేస్తున్నా, కాలుతుంది. అది చల్లగా చేసి ఫ్యాన్ వేసినాను, అది చల్లగా చేస్తే మళ్ళీ గట్టిగా అయితే అయిపోయిగా రాయి తిన్నట్టు ఉంటుందేమో అని అదొక భయంతో అయితే ఇలా కొబ్బరి లడ్డు అయితే నేను ప్రిపేర్ చేసిన. అయితే నా వంటకి నేనే కొత్త పేరు పెట్టుకోలేము ఇవాళ, కొబ్బరి నువ్వు లడ్డు అని. నా కష్టం అయితే అబ్బా చెప్పలేందబ్బా. ఒకసారి ఫోన్ కొంచెం అటు అవుతుంటుంది ఇటు అవుతుంటుంది అట్లా. నిజంగా వీడియోలు తీసే వాళ్ళకైతే నిజంగా అబ్బా చూడండి, అది ఫ్యాన్ వేసినాను కదా, ఫ్యాన్ గాలికేమో గట్టిగా అయిపోతుంది. అయిపోయిందిరా నా పని అయితే. ఇక లాస్ట్కి ఇట్లా అనుకొని దేవుడా గోవిందా నువ్వే దిక్కు నాకి అని అనుకుంటూ అయితే ఇక లడ్డూలు అయితే అట్లా రౌండ్ ఉండలుగా వేసి కంప్లీట్ చేస్తున్నా. చూడండి ప్రసాదం కొబ్బరి లడ్డు. ఏమైందిరా బాబు డల్లుగున్నావు? చెప్పాలి నువ్వే చెప్పాలి. నువ్వే డల్గున్నావు నిన్న నుంచి చూస్తున్నావు. ఎవరు? నీకు ఊరికే మాటికి ఎందుకు ఏడుపు వస్తుంది? నువ్వు అట్లనే చేసేది. ఏం చేసినా? నువ్వు అబద్ధాలు చెప్పి నన్ను అబద్ధం చెప్పమంటావు. మరి అంటే ఒక చిన్న అబద్ధం మాట్లాడకుండా అన్నతో 2 నిమిషాలు వస్తాడంట అంట వస్తాడా ఇచ్చిండు. అబద్ధం బి చెప్పనీకోకుండా ఎందుకు వస్తలేదు? ఫోన్లో ఉన్నాయి కావాలా? ఫోన్పేలో ఉన్నాయి కావాలా? వద్దా? చెప్పు. ప్రసాదం మంచిగా అయిందా? తిన్నదా నీకు తెలియదా? గట్టిగా కాకుండా మెత్తగా కాకుండా
మంచిగా అయితే ఏదంటే తప్పదు కదా ఇక అదొక్కడి మరి ఈరోజు గోవిందుడికి ప్రసాదము పాయసం చేయమన్నా ఏం చేసినావు? పాయసం చేయమన్నా మమ్మీ, నువ్వు కొబ్బరితోనే ఏదో ఒకటి చెయ్యి అంటే నేను ఇది చేసిన. బెల్లం అన్నం చేయమన్నా, నాకు ఇష్టమైన బెల్లం అన్నం అనేది చేయొచ్చు కదా. బెల్లం అన్నం చేస్తారా ఏంది? రోజు పెట్టినా తింటా మమ్మీ నేను బెల్లం అన్నము. దేవునికి ఏమనుకుంటాడు ఆయన మన దగ్గర ఉన్నది అదే, అయ్యా తినాలా నువ్వు ఇదే అని. ఆయన ఏమైనా తింటాడా? స్పెషల్ పెట్టాలి. స్పెషల్ పెట్టాలా? నెక్స్ట్ వీక్ పెరుగన్నం చేస్తా. పెరుగన్నం లేకపోతే తిరుపతిలో అది చేస్తారు చూడు, పరవాన్నం చేస్తావా? అన్నంలా పప్పు వేసి ఇట్లా అట్లా చేయి మరి, రెమెడీ చేయి చూద్దాం. ఇంకా వరలక్ష్మి రోజు అంతా ఎలా గడిచింది? రేపు వెళ్ళేది ఉంది, ఎక్కడికి వెళ్దామో చెప్పు, కన్ఫర్మేషన్ చెప్తే బండిలో పెట్రోల్ బి కొట్టించి పెట్టిన. ఎక్కడికి వెళ్దామో చెప్పు కన్ఫామ్గా, ఆడికి పోయొద్దాం. వైజాగ్కి బండిలో పోతే ఇంకా వైజాగ్ వాళ్ళు మధ్యలో ఆపేస్తారు ఇంక మనల్ని. బండిలో 250 రూపాయలు పెట్రోల్ పోపిస్తే హైదరాబాద్లో దగ్గర ఏమన్నా ఉంటే చెప్పు, పోయేద్దాం. రేపు ఎగ్జిబిషన్కి పోదాం రా బాబు. అరే ఎగ్జిబిషన్కి 40 రూపాయలు టికెట్. ఆ లోపలికి పోయి ఏమన్నా తింటామనుకున్నావా? ఏం తినం, ఖాళీ చూసి వస్తాం. మరి ఏంది నువ్వు పోయి ఏం కొనుక్కుంటా? ఏం చేద్దాం మరి, నీ కమ్మలు గురి పెడతావా? పైసలు ఉన్నప్పుడు ఇక ఎగ్జిబిషన్ అయిపోయింది. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నావు ఎగ్జిబిషన్ పోదాం అంటే ఏదో ఒక పంచాయతీ చేస్తున్నావు. ఇంకో 10 రోజులు అయితే ఎగ్జిబిషన్ అయిపోతుంది, ఇక మళ్ళీ చూసుకో. నేను తినిపిస్తా. ఏం తినిపిస్తా అంటే బిస్కెట్ తింటూ పొగలు వస్తాయి చూడు, బిస్కెట్ పొగ, అది తిందాం. దానికోసమైనా పోదాం. ఓ పని చేయి మమ్మీ, గుర్తు చేసుకో. నీకేమేమి ఇష్టం ఇంకా చెప్పు, టకటక చెప్పు. ఆడున్నవన్నీ కావాలంటే ఓ పని చేయి, ముంగటున్న కమ్మలు ఉన్నాయి కదా గవి గిరిపెట్టు, పైసలు వస్తాయి. నేను చేస్తా పనికి పోస్తా, జాబ్ చేస్తా అంటున్నావు కదా. కట్నమా? అమ్మో నిజం అనుకోగలరా నాయన, ఏం కట్నం ఇచ్చినావా అని. కట్నం అంటే నువ్వు నేను కట్నం నాయన 60 కిలోల బంగారం. చేది ఫస్ట్ వీడియో ఉంది ఇక్కడ అట్లా. నువ్వా? ఇప్పుడు 2 కిలోలు చక్కెర తెచ్చిన, ఆడ చూస్తారుగా ఫ్రెండ్స్, 2 కిలోలు చక్కెర తెచ్చిన. అందుకే కదా పునుగులు తెచ్చిన 20 రూపాయలు. ఫోన్ చేసిన ఏం తీసుకురావాలి అన్న. వద్దా? సరే ఎవరికైనా ఇచ్చేద్దాం గరీబోళ్ళకి. నేను ఈరోజు తిననుగా మమ్మీ, ఈరోజు ఏమైనా తింటే ఏమైనా పాయసం చేసి తిని పనుకుందాం అనుకుంటే నువ్వు ఇప్పుడు మొత్తము. అమ్మ వరలక్ష్మి చిన్నప్పుడు ఫోటో ఎవరికైనా కావాలా కింద కామెంట్ చేయండి. ఇప్పుడున్న వరలక్ష్మి అప్పుడున్న వరలక్ష్మి అట్లా. మీ ఫ్రెండ్స్ ఎవ్వరు గుర్తుకొస్తలేరా? నీ హెయిర్కి అది పెట్టుకుంటున్నావా ఆయిల్ రెమెడీ? రేపు పెడతా. రేపు సాయంత్రం పెట్టుకుంటే ఎగ్జిబిషన్ పోవా ఏంది? అరే ఒక పని చేయరా బాబు, నీకు దండం పెడతా. మండే పెట్టుకో, సండే పెట్టుకో, కానీ రేపు ఎగ్జిబిషన్ ఎన్ని గంటలకు పోదాం? 4 గంటలకు అట్లా పోదాం, 4:30 5 గంటలకు పోదాం.
వెలుతురులో ఉన్నప్పుడే వెలుతురుగా చూసుకొని రావచ్చు. సరేనా? 8 గంటల వరకు ఇంట్లోకి రావాలి, తినాలి, 8:30కి వండుకోవాలి. ఏడికి పోయినా నీ వల్ల నాకు నిద్రపి ఉంటలేదు మమ్మీ. నేనే పిచ్చి సినిమాలు డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నా. 10:30, 11 గంటల వరకు నిద్ర వచ్చినవే. సరే ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. వీడియో రోజుకి డల్లు కనిపిస్తున్నట్టుంది, ఏమనుకోకండి. ఈరోజు ఫుల్ టైర్డ్ ఉన్నా.